సభ్యులు కాలువ శ్రీనివాసులు గారు అసెంబ్లీలో ఓబుళాపురం గనుల దోపిడీకి సంబంధించి ఆయన ఆరోపణ చేసినట్టుగా 2019-24 మధ్యన జరిగిన దోపిడీ అనే ఆరోపణ పైన విచారణ జరపాలని చెప్పి కోరుకోవడం జరిగింది. ఈ విషయం పైన కాలువ శ్రీనివాసులు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకైతే ఏదైనా ఆరోపణ ఉంటే విచారణ జరగాల్సిందే. కానీ ఒక కుయుక్తి మాత్రం ఇక్కడ గుర్తుకొస్తాను. 2014-24 ఆ సమయంలోది విచారణ జరిగితే మరి నీవు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత జూలై 2024లో జరిగిన దోపిడీ గురించి కానివ్వండి, ఇదే 2025 సెప్టెంబరు 20, 21, 22 తేదీలలో భారీగా జరిగిన ఓబుళాపురం గనుల ఇనుప ఖనిజం దోపిడీ గురించి కూడా విచారణ నీవు అడగాలి కదా. నిన్న మొన్న మీడియా అంతా కూడా కూసింది కదా, దానికి సంబంధించిన వీడియోలు ఫోటోలు అన్నీ వచ్చినాయి కదా మీడియాలో. దాని గురించి విచారణ నీవు ఎందుకు అడగలేదు? నీవు యథేచ్ఛగా దోపిడీ చేస్తూ విచారణ అడగకపోతే ఎట్లా? కాబట్టి నేను చెప్తున్నా, కాలువ శ్రీనివాసులు గారు విచారణ పూర్తిగా జరగాలి. అప్పుడే నిజానిజాలు బయటకు వస్తాయి. ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలనుకున్నాను. నా వల్ల కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అసెంబ్లీలో నా పేరు ప్రస్తావించకపోయినప్పటికీ నా గురించి మాట్లాడుతున్నారనే విషయం అందరికీ అర్థమైంది. అది కాలువ శ్రీనివాసులు గారు, మా గురించి చెడ్డ పేరు రావడం లేదండి కూటమి ప్రభుత్వానికి. మీ వల్ల మీరు చేస్తున్నటువంటి బరితెగించినటువంటి యథేచ్ఛగా చేస్తున్నటువంటి దోపిడీ వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తారు. ఏ విషయాన్ని మీరు వదిలారండి? గ్యాంబ్లింగ్ నడుపుతున్నారు, మటకా నడుపుతున్నారు.